శుక్రవారం సభ కోసం ఇది ఇక్కడికి నేను రావడం మొదటిసారి. మీ గ్రామం అయితే చాలా ఆదర్శంగా ఉంది. అన్ని చోట్ల చూస్తే అన్ని విషయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారీగా చూసిన స్కూల్ కానీ అంగన్వాడీ అంటే ప్రతిదానికి సౌకర్యాల వాటికి చూస్తే చాలా మంచిగా ఉంది. కానీ ఇప్పుడు మహిళల ఆరోగ్యం గురించి కొంచెం చూస్తే కొంత కోరత నాకు కనపడుతుంది దీంట్లో. సో ముఖ్యంగా అంటే అన్ని విషయాలు అందరూ మాట్లాడారు కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. ముందుగా ఆరోగ్యమైన అంటే ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక 50 రకాల టెస్టులు మహిళలకి మనం చేపియాలి. 3 నెలలు లేకపోయినా 6 నెలల్లో ఒక్కసారి అయినా ఈ 50 రకాల టెస్టులు మనం చేపిస్తే మనకి ఉన్న ఏదైనా సీరియస్ వ్యాధులు కానీ రోగాలు ఉంటే మనకు తెలిసిపోతుంది. సో అలాంటి మహిళలు మనకి ఊర్లో చూస్తే ఒక 1276 వరకు ఉన్నారు. సుమారు 1300 వరకు మహిళలు ఉన్నారు. కానీ దాంట్లో చూస్తే ఇక్కడ 2 క్యాంప్స్ కూడా మనం కండక్ట్ చేశాము. ఆరోగ్య మహిళ క్యాంప్స్ కండక్ట్ చేశాము. బట్ దీంట్లో వచ్చిన మహిళలు మాత్రం 74 మంది. సో 1300 మహిళలు టెస్ట్ చేయాల్సిందే. టెస్ట్ చేయించిన వాళ్ళు మాత్రం 74 మంది. ఈ సందర్భంగా నేను డిఎంహెచ్ఓ గారికి ప్రత్యేకంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్ గారితో మీరు రివ్యూ చేస్తూ వారి సిబ్బందితో దృష్టి సాధిస్తూ ఈ విషయంలో వచ్చే నెలలో 100% కంప్లీట్ అయ్యేటట్టు ఎన్షూర్ చేయాలని నేను కోరుతున్నా. అందరు మహిళలకి అన్ని 50 రకాల టెస్టులు అవసరం ఉండకపోవచ్చు, కానీ స్క్రీనింగ్ చేస్తే మనకి తెలుస్తుంది ఏమేమి ఇష్యూ ఉంది అని. సో కొంతమందికి సర్జరీ అవసరం పడుతుంది, కొంతమందికి ఇంకా ఏదైనా మెడిసిన్స్ అవసరం పడుతుంది, టెస్ట్లు ఇంకా మంచి టెస్ట్లు అవసరం పడుతుంది. ఇక్కడ మనం చేసి తెలిస్తే కనుక మనం బయట రెఫర్ చేయగలుగుతాము. గవర్నమెంట్ లో ఉన్న సౌకర్యాలు మీకు 100% అందజేయగలుగుతాము. ఇంకా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇది లేదు, ఈ సౌకర్యం లేదు అనుకోండి, ఏదో ఒక రోగాల కోసం ఏదో ఒక సౌకర్యం లేదు అనుకోండి, ప్రైవేట్ హాస్పిటల్ కూడా మన ద్వారానే రెఫరల్ స్లిప్ ద్వారా పోతే మీరు ప్రైవేట్ ఆసుపత్రి కూడా కొన్ని ఆసుపత్రులు ఉంటాయి, ఆ ఆసుపత్రి కూడా మన రెఫరల్ స్లిప్ ద్వారా మీరు వెళ్ళగలిగితే 10 లక్షల వరకు అక్కడ కూడా మీరు తీసుకుంటూ ఉంటే సేవలు అది ప్రభుత్వం ఆధారంలో అది ఉచితంగా చేపిస్తాం. కానీ మీరు డైరెక్ట్ అక్కడికి పోయి ఒక పెద్ద బిల్ పట్టుకొని వచ్చి మా దగ్గర ఏం లేదు, మేము పేద కుటుంబాలు, మాకు సహాయం చేయండి అంటే మేము అక్కడ ఏం చేయలేము. మా రెఫరల్ స్లిప్ ద్వారా, మా మెడికల్ ఆఫీసర్ ద్వారా, మా పిహెచ్సి ద్వారా మీరు వెళ్ళి ఉంటే కనుక మనం మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అందరు మహిళలు గమనించాలి. చిన్న పిల్లలు అంటే 3 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న పిల్లలు 25 మంది ఉన్నారు అని మీరు రాస్తారు. ఇక్కడ 4 సెంటర్స్ ఉన్నాయి. 4 అంగన్వాడీ సెంటర్స్ లో 25 మంది అంటే కొంత తక్కువనే అనిపిస్తుంది నాకు. తర్వాత ఎలిజిబుల్ ఒక 70 మంది వరకు సుమారు ఉంటే ఓన్లీ ఒక 47 మంది మాత్రం అంగన్వాడీ స్కూల్స్ చదువుతున్నారు. మహిళలందరికీ నా రిక్వెస్ట్, ఇక్కడ 6 ఏళ్ల వరకు పిల్లలు అంగన్వాడీ అంటే ఇప్పుడు అంగన్వాడీ మాత్రమే కాదు, ఇది ప్రీ ప్రైమరీ స్కూల్ లాగా మారింది. మీరు చూస్తున్నారు కదా ఎన్ని చక్కగా అన్ని టాయ్లు, బొమ్మలు, ఇంకా ఎన్నో మెటీరియల్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి, ఆడుతూ నేర్చుకోవడానికి ఉంది. సో నేను ష్యూర్గా చెప్తాను, ఇక్కడ దగ్గర ఉన్న ప్రైవేట్ స్కూల్ మా అంగన్వాడీ కన్నా మంచి అనేది కాదు. పిల్లల కాలేజ్ కోసం ఫీజు డిపాజిట్ చేయండి, కానీ 6 చిన్న పిల్లలకి మీరు అనవసరంగా డబ్బులు వృధా చేయకండి అని నేను కోరుతున్నాను.